హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నేను ఇది షార్ట్లో పెట్టానండి వేక్ ఫిట్ గురించి. ఇప్పుడు బ్రీఫ్గా చూపిద్దామని లాంగ్ వీడియో తీశాను అనమాట. ఇది బెంగళూరులో హుడీ సర్కిల్ దగ్గర ఉన్న వేక్ ఫిట్ షోరూమ్ అండి. మనకి ఆపోజిట్లోనే జుడియో కూడా ఉంటాయి. షాపింగ్స్ అవన్నీ భీమా వాళ్ళ జ్యువెలరీ షాపు అంతా ఈ లైన్లో వస్తాయన్నమాట. ఈవెన్ ఈ లైన్లో చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. గ్రీన్ హైదరాబాదీ బిర్యానీ అండ్ శాంతినికేతన్ మాల్ ఈ లైన్లోనే వస్తాయన్నమాట. మనకి ఒక 10 minutes డిస్టెన్స్లో స్టార్టింగ్లో మాత్రం వేక్ ఫిట్ వాళ్ళది ఉంటుంది ఫర్నిచర్ షోరూము. ఇక్కడ మ్యాట్రెసెస్, సోఫా సెట్స్, హోమ్ డెకర్ పీసెస్ అంతా దొరుకుతాయండి ఐటమ్స్. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం, చూపిస్తానండి. ఇంకా బయట ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో సిట్టింగ్ ఏరియా కూడా బాగుంది. అంటే ఐస్ క్రీమ్స్ అలాంటి ఎంజాయ్ చేయడానికి. పక్కనే మనకి చక్కగా స్వీట్ కార్న్ అవి కూడా ఉడకపెడుతున్నారనమాట. ఆ షాప్ కూడా ఉంది. అయికోండి అక్కడ జ్యూసెస్ అవి కూడా దొరుకుతాయి మనకి. ఇటు సైడ్ వచ్చి ఐస్ క్రీమ్స్ అవి. ఇంక ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోరేనండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అదే పార్కింగ్ అంతా ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ పీజీ లాడ్జ్ కూడా ఉందంట పైన, సెకండ్ ఫ్లోర్ అలాగా. ఇదంతా వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో అండి వేక్ ఫిట్ వాళ్ళది. కాకపోతే ఆఫర్స్ అయితే నాకు అంతగా అనిపించలేదండి. అంతా 65% ఆఫ్ అన్నారు, కానీ అది వేరేనా ఐటమ్స్కి ఉందేమో మరి. స్పెషల్గా అయితే నేను బుక్ చేసుకున్న ఐటమ్స్కి అయితే మాకైతే రాలేదండి. ఎందుకంటే దివాళీ టైంలో కూడా అంత ఆఫర్ పెట్టలేదని చెప్పారనమాట. యాక్చువల్గా ఉంటే దివాళీకి ఆఫర్స్ ఉంటాయండి, ఆ టైంలో కూడా లేవు అని చెప్పారు. సరేలే, మనకి ఎలాగైనా కంపల్సరీ తీసుకోవాల్సిన అన్నప్పుడు ఇంకా ఆఫర్ గురించి మనం ఆలోచించాం కదా. ఇంకా నేనైతే ఇంకా బెడ్ తీసుకోవాలనుకున్నామండి ఎప్పటి నుంచో. ఈ మధ్య పిల్లలు పాపం చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మేము మా బెడ్ అయితే పిల్లల రూమ్లో వేసింది 10 years అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు చిన్నప్పుడు అంతా పాడు చేసేస్తారు కానీ పరుపు. ఇంకా సో మాకే ఎందుకు అని చెప్పి మేము ఆ రూమ్లో షిఫ్ట్ అయ్యాం, కానీ మాకు కూడా కంఫర్ట్గా అనిపించట్లేదు. ఇంకా బెడ్ కంపల్సరీగా మార్చాల్సిన టైం వచ్చేసింది. అయితే కనుక మేము అప్పుడు ఈ బెడ్ తీసుకున్నప్పుడు 25,000 అయిందండి, ఓన్లీ బెడ్డే. ఈవెన్ పరుపు వచ్చి అప్పుడు ఒక 10,000 అయింది. ఇంక ఇప్పుడైతే బెడ్స్ బాగా రేట్లు పెరిగిపోయినాయండి. ఇదైతే మాకున్న పిల్లల రూమ్లో వేసింది అయితే కింగ్ సైజ్ బెడ్. ఇప్పుడు మేమైతే క్వీన్ సైజ్ చాలే, పిల్లలు ఇద్దరే కదా. అప్పుడంటే మేము 4 members పడుకోవడానికి అని చెప్పి పెద్ద మంచం అలా తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేను తీసుకుంది క్వీన్ సైజు. కాకపోతే మాకు రేటు బాగా ఎక్కువ పడిందిలేండి. నియర్లీ మ్యాట్రసెస్ బెడ్ కలిపి 35,000 పడింది. ఇంకా అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా మీ కూడా చూపిస్తున్నానండి. ఇది పిల్లల స్టడీ టేబుల్ అనమాట. లైట్ అయితే చాలా బాగుంది, క్యూట్గా. ఎందుకంటే కొత్తగా హోమ్ డిజైన్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పి నేను అలా క్యాప్చర్ చేశాను. ఈ మ్యాట్రిక్స్ దగ్గర ఏంటంటే పరుపు వేశారు కదండి, ఆ పరుపు 2 sides 2 parts అనమాట. ఒకటి తక్కువ రేటుది, ఇంకొకటి ఎక్కువ రేటుదండి. కంఫర్ట్ ఏది కావాలంటే మనం అది అని చెప్పి, ఎందుకంటే అన్నీ ఆఫ్ అలా సెట్ చేసి వేశారు, కుషన్సే కానీ అన్నీ. సో మనకి ఏ సీటింగ్ కావాలంటే అలాగనమాట. ఇంకా పరుపు మా హస్బెండ్ చూస్తున్నారనమాట. ఒక సైడ్ ఒకలాగా, ఇంకో సైడ్ ఏమో హార్డ్గా ఉందని చెప్పి. సో పిల్లలకి ఏది సరిపోతుందని చెప్పి చూసి అలాగా మేమైతే బుక్ చేసుకున్నామండి. కానీ 1 రోజులు పడుతుందంట డెలివరీ అవ్వడానికి. ఇది రెక్లైనర్ చైర్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చి మన డైనింగ్ టేబుల్, ఇంకా డెకర్ పీసెస్ అసలు చాలా బాగున్నాయండి. డెకర్ పీసెస్ అయితే చూడండి, ఆ ఫ్లవర్ వాస్ అయితే క్యూట్గా ఉంది. ఇంకా వేరే వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు మార్నింగే. కాకపోతే అసలు ఫుల్ రెయిన్ అండి ఆ రోజు. మరి ఎందుకు బాగా అనమాట, ఒక రేంజ్లో పడింది వర్షం. మేము స్టార్ట్ అయినప్పుడు ఏమీ లేదు, కరెక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడు బాగా పడింది. ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా అలా వెళ్ళిపోయాము మేము, మా హస్బెండ్ నేను పిల్లల్ని స్కూల్కి పంపించి. ఇదిగోండి ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. వేక్ ఫిట్ అంటే ఒక బ్రాండ్ కదండి. ఇదిగోండి, ఇది ఒక హోమ్ డెకర్ పీస్. మనకి వెనకాల వస్తూ ఉంటాయి కదండి, అమెజాన్లో వాటిలో కూడా దొరుకుతూ ఉంటాయి డిఫరెంట్గా. ఇది చాలా క్యూట్గా అనిపించింది చూడగానే. ఇంకా బెడ్ ఏంటంటే స్టోరేజ్ బెడ్స్ కూడా ఉన్నాయండి. ఈవెన్ వాటి కవర్స్ అవి కూడా ఉంటాయి కదా, పరుపు కవర్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈవెన్ బ్లాంకెట్స్ అవి కూడా అనమాట. సో మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసి ఇస్తారనమాట. మాకైతే మ్యాట్రసెస్ అయితే టైం పట్టిద్ది అన్నారు. పరుపు ఉంది కదండి, బెడ్ అయితే టైం పట్టిద్ది అన్నారు. మ్యాట్రసెస్ అయితే కనుక 3 daysలోనే డెలివరీ అని చెప్పన్నారు. కానీ అది తీసుకొచ్చి ఎక్కడ పెడతాము, 2 ఒకేసారి కావాలి మాకు అని చెప్పి మేము అలా చెప్పామన్నమాట. 2 కలిపి 35,000 అయిందండి మాకు. క్వీన్ సైజ్ది.
ఇంకా సరే ఇన్ని రోజులు అడ్జస్ట్ అయ్యాం కదా, ఇంకొక 1 మంత్ తప్పదు కదా అని చెప్పి ఇదిగోండి అలాగా మనకి ఆన్లైన్లో చూపిస్తారనమాట. సేమ్ వాళ్ళ దగ్గర ఆన్లైన్లో ఉన్నవి సేమ్ ప్రైజెస్ అనమాట, ఏం డిస్కౌంట్ ఏం లేదు. ఓన్లీ ఐసిఐసిఐ కార్డు ఉంటే కనుక ఒక 1500 2000 తగ్గిద్ది. మామూలుగా అయితే యూపీఐ 200. ఐసిఐసిఐ కార్డు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్